విశాఖ నగరంలో భారీ మోసం వెలుగు చూసింది. రైస్ పూలింగ్ పేరుతో హైదరాబాద్ కు చెందిన మహిళా డాక్టర్ ను రైస్ పూలింగ్ ముఠా బురిడి కొట్టించింది. రైస్ పూలింగ్ పేరుతో డాక్టర్ దగ్గర నుంచి 1,70,00,000 వసూలు చేయడం జరిగారు. అలాగే బాధితురాలు దఫదఫాలుగా ఆన్లైన్ లోనూ నగదు రూపంలో కూడా పలుమార్లు చెల్లించినట్టుగా తెలిపింది. రైస్ పూలింగ్ పేరుతో తనను నమ్మించి మోసం చేశారని ఆ బాధితురాలు ఆరోపించింది. అరకు ప్రాంతానికి చెందిన శక్తివంతమైన లోహాన్ని రైస్ పూలింగ్ పేరుతో అంటగట్టేందుకు కేటుగాళ్లు స్కెచ్ వేశారు. గత కొన్నేళ్లుగా జేపీ మోర్గాన్ అనే కంపెనీతో పాటు పలు కంపెనీల పేరుతో దందా నిర్వహిస్తోంది ముఠా. రైస్ పూలింగ్ విషయం బయటికి చెప్తే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నెలన్నర రోజుల నుంచి విశాఖలోని హోటల్లో తలదాచుకుంది మహిళా వైద్యురాలు. పోలీసులను ఆశ్రయించినా తనకు న్యాయం జరగడం లేదని ఆ బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం చేయాలని రైస్ పూలింగ్ ముఠా నుంచి రక్షించాలని కోరుతోంది. రైస్ పూలింగ్ ముఠా ఆగడాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో రైస్ పూలింగ్ పేరుతో మోసం చేసిన ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఆర్లవ పోలీస్ స్టేషన్ కి బాధితురాలు వచ్చారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాధితురాలు ఒక డాక్టర్ గా ఉంటూ కొంతమంది ఈవిడ్ని అప్రోచ్ అయ్యి ఈ విధంగా రైస్ పూలింగ్ పేరుతో ఈవిడ్ని మోసం చేయించింది. అది కూడా 1,00,000 10,00,000 కాదు, సుమారు 1,50,00,000 రూపాయల వరకు కూడా మోసం చేసినట్టు కూడా బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మీద ప్రస్తుతం ఆమె ఆర్లవ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతం బాధితురాలు డాక్టర్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది, మీకు ఏ విధంగా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఏమని చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులన్నీ కూడా వసూలు చేయడం జరిగింది? ఫస్ట్ మా ఇంటికి రాధాదేవి అనే పర్సన్ వచ్చారండి. ఆ పర్సన్ వచ్చి మాకు ఈ రైస్ పుల్లింగ్ ప్రాసెస్ అనేది ఉంది, హరికృష్ణ గారు ఒక పెద్ద కంపెనీ నుంచి వచ్చారు, అందులో యాంటిక్స్ పైన ఇది చేస్తారు, ఆయన ఒక మెటలర్జిస్ట్ అని చెప్పి మా దాకా వచ్చారండి. 6.5 లక్షలు ఫీజు కడితే సరిపోతుంది, ప్రాసెస్ అయిపోతుంది, ఆల్రెడీ చెక్ చేశారు అని చెప్పి అన్నీ చెప్తే మేము ఓకే అని చెప్పి ఒప్పుకున్నాము. ఆ తర్వాత వాళ్ళు ప్రాసెస్ సక్సెస్ అయ్యింది, కానీ దానికి హవాలా ఛార్జెస్ కడితేనే ప్రాసెస్ అవుతుంది, నెక్స్ట్ అమౌంట్ వస్తుంది అని అలా చెప్పారు. సో హవాలా ఛార్జెస్ కట్టాము. ఆ తర్వాత కొన్ని డ్రామాలు ప్లే చేశారు, మళ్ళీ కట్టాము. అలా ఒక 7 to 8 times మేము కట్టాము. ఎంత మొత్తంలో కట్టారండి? మొత్తం కలిపి 1,70,00,000 దాకా కట్టామన్నా. అది విషయం ఫేక్ అని తెలిసిన తర్వాత మేము డబ్బులు అడిగితే మీరు వెళ్ళిపోతారా లేదా ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఆడవాళ్ళని ఎలా అయితే మాట్లాడద్దో అంత వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడి వెళ్ళకపోతే నిన్ను మీ అమ్మని చంపేస్తాము అని బెదిరించారు. మీకు ఎంతమంది అప్రోచ్ అయ్యారు? గ్యాంగ్ లో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అప్రోచ్? నాకు తెలిసిన వాళ్ళైతే 6 members అన్న, నాతో అప్రోచ్ అయిన వాళ్ళు 6 members. వీళ్ళు మిమ్మల్నే కాకుండా ఇంకా ఎవరైనా అప్రోచ్ అయ్యి ఈ విధంగా వాళ్ళకి అమ్ముదామని చెప్పేసి మిమ్మల్ని అమ్మడం కానీ, ఇలాగా ప్రలోభ పెట్టడం కానీ, మోసం చేయడం కానీ ఏమైనా జరిగినట్టు గుర్తించారు? డబ్బులు తీసుకొని మా దగ్గర మోసం చేశారు అనే విషయం తెలుసు. అలాగే నాతో పాటు ఇదే ప్రాసెస్ చెప్పి ఇంకో 5-6 మందిని వీళ్ళు ఇలాగే మోసం చేసి వాళ్ళ దగ్గర కూడా ఒకరి దగ్గర 70 లక్షలు, ఒకరి దగ్గర నుండి 1 కోటి రూపాయలు, ఒకరి దగ్గర నుండి 3 కోట్లు, ఇలా వేరే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారనే విషయం నాకు తెలిసింది. ఇప్పుడు ఫైనల్ గా మీరు కేసు పెట్టారని చెప్తున్నారు, వాళ్ళందరి మీద పోలీసులు ఏమంటున్నారు? సార్, వాళ్ళు కేసు పెట్టాము అని తెలియగానే అందరు అబ్స్కాండ్ అయిపోయారు. అబ్స్కాండ్ అయిన తర్వాత వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చారు. లాస్ట్ 5 days నుంచి ఇక్కడే ఉన్నారు. కానీ ఎవరైతే హరికృష్ణ అని ఉన్నారో ఆయన మైనర్ హెల్త్ ఇష్యూస్ చెప్పి, ఆయన ఒక కిడ్నీ పేషెంట్, అది నేను ఒప్పుకుంటాను, బట్ చిన్న మైనర్ ఇష్యూస్ చెప్పి 5 days నుండి ఆయన అసలు జైల్లోనే లేరు. ఇది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆర్లవ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఈ కేసు కూడా నడుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ చెందినటువంటి ఒక మహిళా డాక్టర్ను ఈ విధంగా రైస్ పూలింగ్ పేరుతో మోసం చేశారని చెప్పి ఆవిడ కూడా ప్రస్తుతం కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ముఠాకు సంబంధించి మొత్తం 6 కూడా ఈమెను అప్రోచ్ అయ్యి తర్వాత ఈ విధంగా రైస్ పూలింగ్ పేరుతో 1,70,00,000 ఆమె దగ్గర నుంచి వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ మధ్య కాలంలో ఇటువంటి తరహా మోసాలు అనేవి చోటు చేసుకోలేదు. ఇంత భారీ తరహా రైస్ పూలింగ్ మోసం కూడా చోటు చేసుకోవడంతో ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఈ ఘటన మీద మరి పోలీసులు ఏ విధమైనటువంటి విచారణ చేస్తారనేది చూడాల్సింది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.